హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బూందీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో కాయగూరలు లేనప్పుడు బూందీతో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇందులో కాజు ఇంకా పాలు వేస్తామండి, దానివల్ల టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ కొంచెం తొందరగా వేగుతాయి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఈ విధంగా రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగానే నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు ఒక 1/2 కప్పు వేసుకోవాలండి. జీడిపప్పు చాలా బాగుంటుంది ఈ కర్రీలో. జీడిపప్పు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. బూందీ కర్రీ కాబట్టి బూందీలో కారం ఉంటుంది కదా, అందుకోసం కారం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే వాటర్ కూడా వేసుకోవచ్చండి. పాలు వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇలా పాలు బాగా మరుగుతున్నప్పుడు 1 కప్ బూందీని వేసుకోవాలి. ఇలా బూందీ వేసుకుని లైట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇది హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి, ఎందుకంటే బూందీ చాలా తొందరగా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత ఒకసారి అడుగు నుంచి జాగ్రత్తగా కలుపుకోండి, బూందీ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. ఇలా పాలన్నీ కూడా దగ్గరికి అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బూందీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంట్లో ఎప్పుడైనా కాయగూరలు లేనప్పుడు మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ ద్వారా మీరే నా వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.